హాయ్ ఫ్రెండ్స్! ఈ డెమో వీడియో అయితే చూశారు కదా! సో, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చిన్న కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ ఈ టైప్ ఆఫ్ బర్త్‌డే వీడియోని ఎలక్ట్ మోషన్ యాప్‌లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలన్న దాని గురించి నేను ఫుల్‌గా అయితే ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చాను. సో, ప్లీజ్ దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో, అప్పుడే మీకు చాలా బాగా క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. అలాగే కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. సో, జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి కొత్తగా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ అయితే వచ్చింది. సో, అందులో కూడా జాయిన్ అవ్వడానికైతే ట్రై చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కింద డిస్క్రిప్షన్‌లో మీకు బీట్ మార్క్ ప్రిసెట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, నేను ఇచ్చిన బీట్ మార్క్ ప్రిసెట్ అయితే మీ యొక్క అలర్ట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి ఆ బీట్ మార్క్ ప్రిసెట్ అయితే ఓపెన్ చేసుకోండి ఒకసారి. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి బీట్ మార్క్ ప్రిసెట్ అయితే ఈ విధంగా అయితే ఉంటది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బీజీఎం అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, నేను ఒక బీజీఎం వీడియో అయితే ఇస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. సో, అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, జాయిన్ అయ్యి నేను ఇచ్చిన బీజీఎం వీడియోని అయితే డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. సో, యాడ్ చేసుకున్న తర్వాతకి ఆ బీజీఎం వీడియోని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు పైన 3 డాట్స్‌ని క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంటుంది. సో, దాన్నైతే ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి వీడియో, ఆడియో అనేది సెపరేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు వీడియోని ట్యాప్ చేసుకొని డిలీట్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆడియో ఉంది కదా! సో, ఈ ఆడియోని లాంగ్ ప్రెస్ చేసుకొని సో, కింది వరకు ఈ విధంగా అయితే డ్రాగ్ అయితే చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇప్పుడు మనకి ఆటోమేటిక్‌గా బీట్ మార్క్ అనేది యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా! సో, టెక్స్ట్ లేయర్ ఉంది కదా! సెప్టెంబర్ 2 అని. సో, దాన్నైతే ట్యాప్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్‌లోకి అయితే వచ్చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. అండ్ పైన సెర్చ్ బార్‌లో మీరు టెక్స్ట్ స్పేసింగ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేసుకోండి. సో, అదైతే ఈ విధంగా అయితే ఉంటది. సో, దాన్నైతే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లెటర్ స్పేసింగ్ ఉంది కదా! సో, దాన్నైతే ఒక ఈ విధంగా ఒక 15% ఇచ్చేసుకోండి. సో, ఒక 15% ఇచ్చేసుకోవాల్సి ఉంటది. సో, టెక్స్ట్ స్పేసింగ్. సో, దీన్నైతే క్లోజ్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. అండ్ మీరు పైన సెర్చ్ బార్‌లో మీరు డైరెక్షనల్ బ్లర్ అని ఒకటైతే సెర్చ్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూసుకుంటే మనకి బ్లర్ ఆప్షన్‌లోకి వెళ్ళినా గానీ, సో, మనకి ఇక్కడ డైరెక్షనల్ బ్లర్ అయితే ఉంటది. సో, దాన్నైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, డైరెక్షనల్ బ్లర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ సెట్టింగ్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, యాడ్ చేసుకున్న ఆ డైరెక్షనల్ బ్లర్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు స్టార్టింగ్‌లో స్ట్రెంత్ వచ్చేసి ఒక 20% ఇచ్చేసుకోండి. సో, ఈ విధంగా ఒక 20% ఇచ్చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో, కొంచెం ముందులో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర 00% ఇచ్చేసుకోవాలి. సో, దీన్ని కూడా క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో 3 డాట్స్ ఉంటది. సో, దాన్నైతే ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, కాపీ చేసుకున్న తర్వాత అండ్ మిగతా లిరిక్స్ లేయర్ ఉంది కదా! సో, అక్కడైతే పేస్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో, మిగతా లిరిక్స్ లేయర్ దగ్గరికైతే పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ విధంగా నేను ఏ విధంగా అయితే పేస్ట్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అదే విధంగా అయితే పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక లేయర్‌ని ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఆప్షన్‌లోకి వచ్చేసుకొని ఈ విధంగా అయితే ఎఫెక్ట్స్‌ని అయితే పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటది ఈ విధంగా. అండ్ ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ ఉంటది. సో, దాన్నైతే ట్యాప్ చేసుకుంటే మనకి పేస్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో, నేనైతే ఆల్రెడీ అన్నిటికైతే పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ లేయర్ ఆప్షన్ ఇక్కడ 3 డాట్స్‌ని క్లిక్ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి. సో, మనకి ఇక్కడ 2 ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయితే అయినాయి కదా! ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 2 స్టార్ ఫోటోస్ అయితే ఉన్నాయి కదా! సో, వాటినైతే లాంగ్ ప్రెస్ చేసుకొని సో, కాపీ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, కాపీ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోండి. సో, ఇక్కడ సెకండ్ లిరిక్స్ లేయర్ దగ్గర అయితే పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా. సో, మళ్ళీ థర్డ్ లిరిక్స్ లేయర్ దగ్గర ఇంకొకసారి అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఇక్కడ ఒకటి పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ లిరిక్స్ లేయర్ దాటిపోయింది కదా! సో, స్టార్ పీఎన్‌జీ. సో, దాన్నైతే ట్యాప్ చేసుకొని ఇక్కడ టైమర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్‌గా ఈ విధంగా పెట్టేసుకోవాల్సి ఉంటది. ఫోటో లేయర్‌ని ట్యాప్ చేసుకొని టైమర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ అయితే చేసుకోండి. సో, మనకి ఈ విధంగా అయితే ఉంటది. అండ్ ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా! సో, ఈ స్టార్ ఫోటోనైతే ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. ఈ విధంగా కిందకైతే డ్రాగ్ చేసుకుంటే మనకి అడ్జస్ట్‌మెంట్ అయితే అవుతా ఉంటది. సో, మనకి చూసుకుంటే మనకి నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటది ఈ యానిమేషన్ అనేది. సో, స్టార్ యానిమేషన్ అనేది. సో, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గరకైతే వచ్చేసుకోండి. ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. సో, మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో, మీరు ఎవరి వీడియో అయితే క్రియేట్ చేస్తున్నారో సో, వాళ్ళదొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, నేను పవన్ అన్న వీడియో వీడియో క్రియేట్ చేస్తున్నాను కాబట్టి సో, నేనైతే పవన్ అన్న పిక్ అయితే యాడ్ చేసి పైన 3 డాట్‌ని క్లిక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా పైన అయితే ట్యాప్ చేసుకోండి. మనకి ఫోటో అనేది ఫిల్ అవుతుంది.
అండ్ ఇప్పుడు ఈ ఫోటో లేయర్ ఎంతవరకు ఇక్కడ ఈ బిట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఫోటో లేయర్ని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కట్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు ఇదే ఫోటోని అయితే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వచ్చేసుకుని యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. అండ్ పైన సెర్చ్ బార్లో మీరు టైల్స్ ఎఫెక్ట్ అని ఒకటి సెర్చ్ చేసుకోండి. సో అదైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాతకి క్రాప్ అయితే కొంచెం పెంచుకోండి ఈ విధంగా. అండ్ మిర్రర్ ఆప్షన్ అయితే ఆఫ్ ఉంటుంది. సో దాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఆన్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఎఫెక్ట్స్ ఆప్షన్ని ట్యాప్ చేసుకోవాలి. అండ్ పైన సెర్చ్ బార్లో మీరు ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అనే ఒక ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేసుకోండి. సో అదైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో దాన్ని యాడ్ చేసుకున్న తర్వాతకి ఆ ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 10% అయితే ఇచ్చేసుకోవాలి. సో ఈ విధంగా మ్యాగ్నిట్యూడ్ ఒక 10% అయితే ఇచ్చేసుకోండి. అండ్ ఇక్కడ పైకైతే స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ స్పీడ్ ఆప్షన్లోకి వచ్చేసుకోండి. సో ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఫోటో ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఫోటో ఎండింగ్ కీ ఫ్రేమ్ యాడ్ చేసాం కదా స్పీడ్లో. సో దాన్ని అయితే 5.00% చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు మొత్తానికి అయితే బ్యాక్ వచ్చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఫోటో లేయర్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. బౌండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకోవాలి. అండ్ ఇప్పుడు రొటేట్ ఆప్షన్ ఉంది కదా, సో దాంట్లోకి అయితే వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి రొటేషన్లో. అండ్ ఇప్పుడు ఎండింగ్ పార్ట్లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం ముందులో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో అక్కడికి వచ్చేసుకున్న తర్వాతకి ఒక 30% ఇచ్చేసుకోండి. ఈ విధంగా ఒక 30% ఇచ్చేసుకోవాలి. సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర రొటేషన్లో. అండ్ ఇప్పుడు ఇక్కడ 00 వచ్చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఎండింగ్ లేయర్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇక్కడైతే +30% ఇచ్చేసుకోండి. అక్కడ -30% ఇచ్చాం కదా, సో ఇక్కడ +30% ఇచ్చేసుకోవాలి ఈ విధంగా. సో మనకి ఫోటో యానిమేషన్ అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సో నేను ఈ యొక్క ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా ఫిల్ కంపోజిషన్ అయితే చేసుకోండి. అండ్ ఫిల్ కంపోజిషన్ చేసుకున్న తర్వాతకి అండ్ ఈ ఫోటోని కూడా ఎగ్జాక్ట్గా కట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో నేను ఇంతవరకు అయితే కట్ చేస్తున్నాను. అండ్ కట్ చేసిన తర్వాతకి స్టార్టింగ్ ఫోటో లేయర్కి అయితే వచ్చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ ఉన్న టూ ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకున్న తర్వాతకి అండ్ ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. కాపీ చేసుకున్న ఎఫెక్ట్ని ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ ఫోటోని ట్యాప్ చేసుకొని మౌంట్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసుకొని రొటేట్ ఆప్షన్లోకి అయితే వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి మళ్ళీ. అండ్ కొంచెం ముందులో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ వచ్చేసి +30% ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా +30% ఇచ్చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక -30% ఇచ్చేసుకోండి. ఈ విధంగా -30%. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాత మనకి యానిమేషన్ అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఒక ఇంక్ వీడియో అయితే ఇస్తాను. నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఆ ఇంక్ వీడియోని. లేదంటే మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో అయితే ఉంటుంది ఇంక్ వీడియో. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ ఇంక్ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో అది ఒక 2 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంక్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ వీడియోని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని సో కిందికి అయితే డ్రాగ్ చేసుకోండి. అండ్ ఎగ్జాక్ట్గా మనకి ఈ ఫోటో లేయర్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఇంక్ వీడియోని ట్యాప్ చేసుకోండి. అండ్ ఇప్పుడు కట్ అయితే చేసుకోండి. సో మిగిలిన పార్ట్ని అయితే డిలీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంక్ వీడియో ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ తీసుకుంటే మనకి బ్లెండింగ్ అనే ఒపాసిటీ ఉంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ లైటింగ్ లెక్క వచ్చేసుకొని ఇక్కడ స్క్రీన్ అయితే యాడ్ చేసుకోండి. మనకి ఫోటో అనేది క్లియర్గా అయితే కనబడుతుంది అనమాట మనకి ఈ విధంగా. అండ్ ఇప్పుడు ఇదే ఇంక్ వీడియోని అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ ఫోటో లేయర్ దగ్గరికి అయితే వచ్చేసుకొని ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్గా అయితే ఈ విధంగా అయితే రెడీ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం యాడ్ చేసిన 4 లేయర్స్ని అయితే కాపీ చేసుకోండి ఈ విధంగా. సో లాంగ్ ప్రెస్ చేసుకుని అండ్ ఇక్కడ కాపీ 4 లేయర్స్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోండి 4 లేయర్స్ని. అండ్ ఇక్కడ ఫొటోస్ని అయితే రీప్లేస్ చేసుకోవాలి. సో అది ఎలానో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఫోటోని ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో నేను ఇంకొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ఫోటోని అయితే యాడ్ చేశాను. సో మనకి చూసుకుంటే ఫోటో అనేది చాలా సింపుల్గా అయితే రీప్లేస్ అవుతుంది. సో మళ్ళీ ఫోటో లేయర్ని ట్యాప్ చేసుకోండి ఇంకొకటి. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి కలర్ అండ్ ఫిల్మ్ మీద. అండ్ ఇప్పుడు మీడియా ఆప్షన్ అయితే ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ కూడా ఒక ఫోటో అనేది రీప్లేస్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే తీసుకోండి. సో నేను పవన్ కళ్యాణ్ అన్న వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి సో పవన్ కళ్యాణ్ అన్నకి సంబంధించిన బర్త్డే డేట్ కానీ మంత్ కానీ నేనైతే ఇక్కడ అదైతే యాడ్ చేశాను. సో మీరు మీ ఫ్రెండ్స్ యొక్క బర్త్డే డేట్ మంత్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ గోల్డ్ కలర్లో ఒక లేయర్ ఉంటుంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో మీరు మీ ఫ్రెండ్ వీడియో అయితే చేస్తున్నారు కాబట్టి ఫర్ సపోజ్ మీరు మీ ఫ్రెండ్ వీడియో అయితే చేస్తున్నారు కాబట్టి సో మీరు బర్త్డే కానీ
మంత్ డేట్ కానీ చేంజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సో ఇక్కడ ఉన్న లేయర్ని అయితే మొత్తం మనమైతే రిమూవ్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే 8 8 అయితే ఇచ్చేస్తున్న డేట్. సో ఈ విధంగా అయితే 8 అయితే యాడ్ చేస్తున్నాను డేట్. సో 8 యాడ్ చేసి మళ్ళీ సెప్టెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను ఈ విధంగా. సో ఈ విధంగా అయితే సెప్టెంబర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే 8 సెప్టెంబర్ అయితే యాడ్ చేశాను కదా, 8 సెప్టెంబర్. సో ఈ విధంగా అయితే మీ యొక్క ఫ్రెండ్స్ బర్త్డే డేట్ కానీ మంత్ కానీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోండి సింపుల్గా. సో ఈ విధంగా ఎడిటింగ్ అయితే ఎండింగ్ పాయింట్ వరకు అయితే ఫుల్గా అయితే ఎడిటింగ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటుంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి.